శివాయ గురవే నమః. ఆంధ్ర రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన కోనసీమ జిల్లాలో ఉన్న దక్షారామ పుణ్యక్షేత్రం పంచారామంలో ఒకటిగా, త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా, అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో 12వ పీఠంగా విరాజిల్లుతూ వచ్చిన భక్తులందరికీ కూడా కోరిన కోరికలు తీర్చుతూ ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రంలో మాఘశుద్ధ భీష్మ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు పాంచాన్నిక దీక్షగా స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మొన్న 28వ తేదీ నుంచి దివ్య కళ్యాణమైంది. కళ్యాణమైన 4వ రోజు ఈ రోజు స్వామివారి దివ్య రథోత్సవం. దక్షారామ భీమేశ్వర రథోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. అన్ని ఊళ్ళల్లోనూ మామూలుగా రథోత్సవం ఆ గ్రామంలో తిరుగుతుంది. ఇక్కడ భీమేశ్వర గొప్పతనం ఏంటంటే ఈ క్షేత్రంలో స్వామివారు రథంలో వేయించేసి గ్రామం అంతా ప్రదక్షిణం చేసి గ్రామంలో ఉండే 50 మంది భక్తుల్ని ఆశీర్వచనం చేస్తూ నూతన దంపతులుగా పార్వతీ పరమేశ్వరులు ఇక్కడి నుంచి సమీప గ్రామం అయిన వేగాయమపేట గ్రామం వెళ్ళి ఈ రాత్రి అక్కడ ఉండి ఆ ఊళ్ళో భక్తులను కూడా ఆయన అనుగ్రహించి మళ్ళా రేపు ఉదయం అక్కడి నుంచి బయలుదేరి దాక్షారామ క్షేత్రానికి వచ్చి వసంతోత్సవం జరుపుకుని చక్ర స్నానం, త్రిశూల స్నానం చేసుకోవడం ఈ క్షేత్రం యొక్క గొప్పతనం. రథంతో శివం దృష్ట్వా కేశవం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అని శాస్త్ర ప్రమాణం. రథారూఢుడే ఉండగా శంకరుణ్ణి కానీ పరమేశ్వరుని కానీ విష్ణుమూర్తిని కానీ ఎవరైతే దర్శనం చేస్తారో వారి మనోరథాలన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పబడుతోంది. కాబట్టి ఈ దక్షారామ భీమేశ్వరుని రథోత్సవాన్ని ఏ భక్తులైతే చూస్తారో వారికి అనంతమైన శక్తి ఇవ్వడమే కాకుండా పునర్జన్మ లేకుండా చేస్తానని స్వామివారు మనకి భీమఖండంలో చెప్పినట్టుగా చెప్పబడుతోంది. కాబట్టి ఇటువంటి దివ్య మహోత్సవాన్ని 50 మంది భక్తులు కనులారా వీక్షించి రేపు జరిగే వసంతోత్సవంలో పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రులై అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని స్వామిని మనసారా ప్రార్థన చేస్తూ సర్వం పరమేశ్వరార్పణమస్తు.